హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుకన్య. ఇవాళ ఒక నిజం ఒప్పుకోవాలి. బేసిక్‌గా నాకు కూడా అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాదు. అవును, మాట్లాడేటప్పుడు నేను కూడా తడబడతాను. కానీ ఇంగ్లీష్ రాకపోయినా కెరియర్‌లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అనేది నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నాను. నాలాగే ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ రాకపోయినా ఇంటర్వ్యూని ఈజీగా ఎలా మేనేజ్ చేయాలో 5 సాలిడ్ టిప్స్ ద్వారా తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, పాయింట్ నంబర్ 1. సో, యువర్ డెస్పరేషన్ మస్ట్ బి ఇన్ యువర్ ప్రిపరేషన్, నాట్ ఇన్ యువర్ ప్రెజెంటేషన్. చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒకటి మాట్లాడేద్దాంలే అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళాక టెన్షన్ పడిపోతారు. అలా కాకుండా ఇంటర్వ్యూకి ముందే సాలిడ్ హోంవర్క్ చేయండి. ఆ కంపెనీ ఏంటి? జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి? అని చాలా కుకీస్ ఉంటాయి. కుకీస్‌ని పూర్తిగా రీసెర్చ్ చేయండి. చాట్‌జిపిటి లేదా గ్లాస్‌డోర్ సహాయంతో మోస్ట్ కామన్ క్వెషన్స్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్ ఇలాంటివి మీ రోల్‌కి సంబంధించిన ఒక 15-20 క్వెషన్స్ లిస్ట్ ఔట్ చేసుకోండి. ఆ సమాధానాలను కేవలం మైండ్‌లో అనుకోకుండా అద్దం ముందు నిలబడి లేదంటే మీరు ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి గట్టిగా పైకి ప్రాక్టీస్ చేయండి. ప్రిపరేషన్ బాగుంటే భయం సగం పోతుందండి. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆహ్, ఇది ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే మనోళ్ళు కంగారులో టక మాట్లాడేస్తుంటారు. అలా అస్సలు చేయకండి. ఇంటర్వ్యూయర్ ప్రశ్న అడిగినప్పుడు వెంటనే ఆన్సర్ చెప్పేయాలని రూల్ ఏం లేదు. టేక్ యువర్ టైమ్. కొన్ని సెకన్ల పాటు గ్యాప్ తీసుకొని సమాధానాన్ని మైండ్‌లో ఫ్రేమ్ చేసుకోండి. స్లోగా మాట్లాడండి. మీరు ఎంత స్లోగా మాట్లాడితే మీరు అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తారు. అంతేకాదు మీకు తర్వాత ఏం మాట్లాడాలో ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది. ముక్కెక్కడ ఉందంటే చుట్టూ తిప్పి చూపించకుండా చిన్న చిన్న వాక్యాలతో షార్ట్ సెంటెన్సెస్ సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పండి. ఓవర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి అనవసరంగా బుక్ అవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా పాయింట్ 3 అండి. మూడో టిప్. ఇది చాలా పవర్‌ఫుల్ టెక్నిక్. దీని పేరు స్టార్ మెథడ్ అండి. ఇంటర్వ్యూస్ అనేవి బేసిక్‌గా స్టోరీ టెల్లింగ్ లాంటివి. మీరు మీ సమాధానాన్ని ఒక సినిమా లాగా చూపించాలి. ఇప్పుడు స్టార్, ఎస్‌టిఏఆర్. ఎస్ అంటే సిట్యుయేషన్. మీ గత ప్రాజెక్ట్‌లో వచ్చిన పరిస్థితి లేదా సమస్య ఏంటి? టీ అంటే టాస్క్. అక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి? ఏ అంటే యాక్షన్. ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఆర్ అంటే రిజల్ట్. మీ వల్ల ఎలాంటి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది? సో, ఉదాహరణకు నాకు సీక్వెల్ లేదా జావా వచ్చు అని సింపుల్‌గా చెప్పేదానికంటే, ఈ స్టార్ మెథడ్ ఉపయోగించి మీ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఒక కథలా వివరిస్తే ఇంటర్వ్యూయర్ 100% ఇంప్రెస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇక పాయింట్ 4 అండి. సో, నాలుగో టిప్ ఏంటంటే, డెస్పరేషన్‌ను వదిలేయండి. ఈ జాబ్ రాకపోతే నా జీవితం అయిపోతుంది అనే టెన్షన్‌తో ఇంటర్వ్యూ రూమ్‌లోకి వెళ్తే, ఆ భయం మీ ముఖంలో స్పష్టంగా తెలిసిపోతుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారంటేనే మీ ప్రొఫైల్‌లో దమ్ముంది. మీరు ఆ రోల్‌కి అర్హులు అని అర్థం. సో, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మంచి ఐ కాంటాక్ట్ మంచి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. ఫేస్‌పై చిన్న స్మైల్ ఉంచండి. డల్‌గా ఉండకుండా కొంచెం ఎనర్జీని, కొంచెం ఎక్సైట్‌మెంట్‌ని చూపించండి. ఎనర్జిటిక్ పీపుల్‌తో వర్క్ చేయడానికి ఎవ్వరైనా ఇష్టపడతారు. సో, అవతల వ్యక్తి కూడా మనలాంటి మనిషే. వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళే అని గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, టిప్ 5 ఏంటంటే అత్యంత ముఖ్యమైనది, ఓన్ యువర్ యాసెంట్. ఎవరో ఫాస్ట్‌గా మాట్లాడుతున్నారని రాని యాక్సెంట్ కోసం ట్రై చేసి ఇబ్బంది పడకండి. మీ సహజమైన యాక్సెంట్‌తోనే ప్రశాంతంగా మాట్లాడండి. మీరు ఒకవేళ అబ్రాడ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నా సరే, అక్కడి లోకల్స్ మిమ్మల్ని చూసి గర్వపడతారు. ఎందుకంటే వాళ్ళకి కేవలం ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. కానీ మీరు మీ మాతృభాషతో పాటు అదనంగా ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూలో మీ పర్ఫెక్ట్ గ్రామర్‌ని ఎవరు టెస్ట్ మీరు చెప్పాలనుకున్న టెక్నికల్ మ్యాటర్ లేదా పాయింట్ అవతలి వ్యక్తికి అర్థమైందా లేదా అనేదే ముఖ్యం. ఓవర్ నైట్ ఇంగ్లీష్ మార్చలేం కాబట్టి ఉన్న దాంతోనే బెస్ట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఫ్రెండ్స్ చూశారుగా? సో, ఫ్రెండ్స్ చూసారుగా? సో, ఫ్రెండ్స్ చూసారుగా? ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు. సరైన ప్రిపరేషన్, క్లారిటీ మరియు కాన్ఫిడెన్స్ ఉంటే ఎలాంటి ఇంటర్వ్యూనైనా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ టిప్స్ మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కెరీర్ టిప్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.